పరలోకమా నరకమా? నీ బ్రతుకు గమ్యం ఎటు? పరలోకమా నరకమా? ఒకే పుట్టుక, ఒకే జీవితం, గమ్యాలు రెండు. పుట్టుక కలిగించేది దేవుడైతే, జీవించేది క్రియల ఫలమైన గమ్యాన్ని అనుభవించేది నీ చేతుల్లోనే ఉంది. పుట్టుట గిట్టుట కొరకని ఒక లోక సామెత. అయితే పుట్టుట గిట్టుట కొరకు కాదు, ప్రభువు కొరకు జీవించి ఈ లోకంలోనే పరలోకమును అనుభవించుటకు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని మత్తయి సువార్త 4:17 యేసు ప్రభువు అంటున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలలో వ్రాయబడినట్టుగా, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చాను. ఈ లోకంలో నీవు అనుభవించాల్సిన పరలోకం మొదటగా నీ హృదయంలోనే. నీ జీవితంలో ప్రభువు వాక్యము, ఆయన క్రియలు ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని చూస్తావు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని మత్తయి సువార్త 11:28 యేసు ప్రభువు అంటున్నాడు. నీ హృదయ భారమును తొలగించి నీకు నెమ్మది, ప్రశాంతతను కలుగజేస్తానని ప్రభువు సెలవిస్తున్నాడు. అయితే ఇది ఆయనను కలిగి ఉంటేనే తప్ప లేకుంటే సాధ్యం కాదు. మానవుడు ఈ భూలోకంలో పరలోకాన్ని అనుభవించాలని, తరువాత నిత్యత్వంలో పరలోకంలోనే ఉండాలని ప్రభువు అభీష్టమై ఉన్నది. హృదయాన పరలోక రాజ్యాన్ని కలిగి ఉండడం అంటే అది భాగ్యమే కదా. చింతలను, బాధలను, ఆందోళనలను, అవసరాలను, సమస్త భారాలను ప్రభువుపై మోపి నెమ్మదిగా ఉండడం భాగ్యం కదా. చింతలు, బాధలు, సమస్యలు ఇవన్నీ మానవుని హృదయాన్ని కృంగదీసి బలహీనుని చేస్తున్నాయి, తన సంతోషాన్ని దొంగలిస్తున్నాయి. నాకెందుకు ఇట్టి పరిస్థితులు ఉన్నాయి అని అనుకునేలా ఇవి మానసిక వేదనలకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితులకు కొందరు అలవాటు పడితే మరికొందరు నేను నరకాన్ని అనుభవిస్తున్నానని అంటున్నారు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అని యోబు 7:1 భక్తుడంటున్నాడు. ఇక్కడ యుద్ధము నీ తలంపులతో, నీ పరిస్థితులతో, అపవాది శక్తులతో నీ జీవితమంతా పోరాడాలి. అయితే పోరాడి జయమొందుతావా, లేక ఇది నాకు నరకమని అంటావా? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని యోబు 22:21 వ్రాయబడి ఉంది. నేను కొన్ని కుటుంబాలను పరామర్శించినప్పుడు మీరు ఎలా ఉన్నారు అని అడిగితే, మా కుటుంబంలో అన్నీ ఉన్నాయి కానీ ఒకరితో ఒకరికి సమాధానము లేదంటారు. క్రైస్తవులని పిలువబడుతున్న అనేక కుటుంబాలలో త్రాగుడు, అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదన, మోసాలు మొదలగు రహస్య బహిరంగ చీకటి కార్యాలు రాజ్యమేలుతున్నాయి. ఈ కుటుంబాలలో దైవభక్తి, ప్రార్థనా జీవితం, ఆత్మీయ క్రమమంటూ ఏది కూడా ఉండదు. మొదట తల్లిదండ్రులకే క్రమమంటూ లేకపోవడంతో పిల్లలు పూర్తిగా వారి చేతులు దాటిన పరిస్థితులు కనబడుతున్నాయి. 99% వరకు క్రైస్తవులని పిలువబడుతున్న వారి కుటుంబాలు చీకటి గృహాలుగానే ఉంటున్నాయి. క్రైస్తవులని పిలువబడుతున్నప్పటికీ వాక్యానికి, దేవునితో సహవాసానికి ఈ కుటుంబాలలో చోటు లేని కారణంగా వీరి కుటుంబాలలో ప్రభువు అనుగ్రహించే ఆనందాన్ని పొందలేకపోతున్నారు. పరలోక సంతోష సమాధానాలను వారు అనుభవించకుండా నరకాన్ని ఆ కుటుంబంలో అనుభవిస్తున్నారు. కేవలం అతి కొద్ది మంది, కొన్ని కుటుంబాలు మాత్రమే క్రీస్తును కలిగి వారి హృదయాలలో మరియు కుటుంబాలలో సంతోష సమాధానము అనే పరలోకమును అనుభవిస్తున్నారు. పరలోక రాజ్యము అనగా దేవుడు ఉండే ప్రదేశమని, నివసించే ప్రదేశమని, ఆయన ఆధిపత్యం క్రింద ఉన్న ప్రదేశమని చెప్పాలి. పరలోక రాజ్యము అనేది దాని సృష్టికర్తను మహిమపరిచేదిగా ఉన్నది. పరలోకమంటే పరిశుద్ధమైనది.
వాస్తవంగా పరిశుద్ధ దేవుడు ఉండాల్సిన చోటు ఏ విధంగా ఉండాలో నీవే ఆలోచించు. ఆ పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు నీలో, నీ కుటుంబంలో నివసించాలంటే, ఆయన ఆధిపత్యం క్రింద నీవు, నీ కుటుంబం ఉండాలంటే నీవెలా ఉండాలి? నీ వ్యక్తిగతంగా నీ హృదయంలో దేవుని వాక్యము, ఆ వాక్యానుసారమైన జీవితం ఉండాలి. నీ కుటుంబంలో కూడా దైవభక్తికి క్రీస్తు బోధించిన క్రియలను చేయాలి. దైవభక్తి అంటే గుడికి పోయి చందా వేయడం కాదు. దినమెల్లా అన్ని సమయాలలో, పరిస్థితుల్లో ఆయన వాక్యపు ధ్యానం కలిగి ఆయన చిత్తమే నెరవేర్చాలన్న ఉద్దేశాన్ని కలిగి బ్రతకడం. అలా జీవిస్తే ఆయన తన ఆలోచన చేత నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. నీవు ఏమి చేయాలో, ఎట్లుండాలో, ఎట్లు ప్రవర్తించాలో బోధిస్తాడు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని కీర్తనలు 32:8 ప్రభువే సెలవిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నవారు ఆయన ఆధిపత్యంలో ఆత్మతో నడిపింపబడతారు. దేవుని ఆత్మచే ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురని రోమా 8:14 వ్రాయబడింది. దేవుని ఆత్మచేత నడిపింపబడేవారే మరియు అట్టి కుటుంబాలే పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో అనుభవిస్తారు. మరియు వారి కొరకు ఇంకా అసలైన పరలోకమును తరువాత, అనగా ప్రకటన 14:13 వ్రాయబడినట్టుగా క్రీస్తు నందుండి మరణించిన తరువాత చూస్తారు. నీవు ఈ జీవితంలో పరలోకమును అనుభవించున్నట్లుగా, ఈ నీ జీవితాన్ని ముగించి మరణించిన తరువాత పరలోకంలోనే ఇక ఎప్పటికీ జీవించున్నట్లుగా దేవుడు నీకు భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. దానిని కోల్పోవద్దు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవని కీర్తనలు 32:10 వ్రాయబడింది. భక్తిహీనత నువ్వు పోకూడని మార్గాల గుండా నిన్ను తీసుకువెళ్తూ వేదనల పాలు చేస్తూ ఈ లోకంలోనే నరకాన్ని చూపిస్తుంది. ఈ భక్తిహీనత యొక్క అంతము నరకమే అని గుర్తుంచుకో. పరలోక రాజ్యాన్ని అనుభవించాల్సిన ఈ లోకంలో భక్తిహీనత మూలంగా కష్ట నష్టాలను, వేదనలను కొని తెచ్చుకోకు. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు అని సామెతలు 15:29 వ్రాయబడి ఉంది. అంటే అట్టివారి కుటుంబాలలో, వ్యక్తిగతంగా వారి హృదయాలలో దేవునికి, ఆయన వాక్యమునకు చోటే లేదని, వారి జీవితాలు, కుటుంబాలలో నుండి ఆయనను దూరంగా ఉంచారన్నది సత్యం. దేవుడు లేని హృదయంలో, కుటుంబంలో ఎవరు నివసిస్తారు? దానిలో చీకటి రాజ్యమేలుతుందన్నది సత్యం. భక్తిహీనత అంటే సత్యమేంటో తెలిసి దాని ప్రకారం జీవించకపోవడమే. క్రీస్తు ఎవరో తెలిసి ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా నీ ప్రవర్తనను కనపరచడమే. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వ్రాయబడి ఉంది. ఈ లోకంలో నీవు విత్తేదే ఈ లోకంలో మరియు శాశ్వత లోకంలో అనుభవించాలన్నది సత్యం. అంజూరపు పెంచువాడు దాని ఫలము తినును అని సామెతలు 27:18 వ్రాయబడి ఉంది. నీవు నాటి పెంచిన క్రియలనే ఫలంగా ఈ లోకంలో రుచిచూచి నిత్యత్వంలో అనుభవిస్తావు. మరి నీకు కావాల్సింది, అనుభవించాల్సింది ఈ లోకంలో పరలోకమా, నరకమా అని ఆలోచించు. దైవవాక్యాన్ని అనుసరిస్తేనే తప్ప ఈ లోకంలో డబ్బుతోనో ఇక దేనితోనో పరలోక రాజ్యాన్ని అనుభవించలేవన్న సత్యం తెలుసుకో. భయభక్తులు లేకున్నా మేము బాగానే ఉన్నాం కదా అనో, లేక ఇతరులు బాగున్నారనో మోసపు ఆలోచనలకు చోటీయకు. అది నీ భ్రమ మాత్రమే. ఆ మార్గము, దాని అంతము చివరిగా నరకమే అని గుర్తుంచుకో. నీ పయనము ఏ గమ్యమునకు పోతుందో ఒకసారి ఆలోచించు. ఈ లోక పరలోకం నుండి నిత్య పరలోకానికా, లేదా ఈ లోక నరకం నుండి నిత్య నరకానికా? నిర్ణయము నీదే. ప్రభువు ఆత్మ మీకు తోడైయుండునుగాక. క్రీస్తునందు మీ సహోదరుడు కె. శశి స్టీఫెన్.